రీసెంట్గా ఇండియా 59 చైనా యాప్స్ని బ్యాన్ చేసింది. అందులో టిక్ టాక్ కూడా ఉంది. టిక్ టాక్ని ఇప్పటికే ఒకసారి ఇండియా బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు ఇండియాలో టిక్ టాక్తో పాటు 58 అదర్ చైనీస్ యాప్స్ని కూడా బ్యాన్ చేసింది. ఇప్పుడు ఇంకో బంపర్ ఆఫ్ ఏంటంటే చైనీస్ యాప్సే కాదు, చైనీస్ ప్రోడక్ట్స్ని కూడా బైకాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకేసారి కాదు, స్టెప్ బై స్టెప్. చాలా పెద్ద డెసిషన్ ఇది. ఇందులో యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, క్యామ్ స్కానర్, టిక్ టాక్, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. ఒకసారి ప్లే స్టోర్లో ట్రై చేశా, కనపడలేదు. అసలు చైనా యాప్స్ని బ్యాన్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ చైనా యాప్స్ కాదు, మిగతా యాప్స్లో కూడా ఫ్రీ 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 అంటాడు. అంత కష్టపడి క్రియేట్ చేసింది కూడా మనకి ఫ్రీగా ఇస్తే వాడికి ఎలా రెవెన్యూ జనరేట్? ఇన్ కేస్ చైనా యాప్స్ని బ్యాన్ చేస్తే ఆ ప్రోడక్ట్స్ అనేవి మనకి అసలు అవైలబిలిటీలో ఉండదు. లైక్ క్లాత్స్ కానీ, టాయ్స్ కానీ, చాలా చీప్ రేట్కి దొరికే ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ మనకు అవైలబుల్లో లేకపోతే దీని ఆల్టర్నేటివ్ ఏంటి? ఇండియాలో ఇప్పుడు రీసెంట్గా టిక్ టాక్ బదులు మింట్రాన్ అనే యాప్ని డౌన్లోడ్ చేస్తున్నారు. లైక్ ఇది ఇండియా యాప్ అని. యాక్చువల్లీ ఇది ఇండియా యాపేనా? ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదా? అండ్ అట్ ది సేమ్ టైం ఈ 58 అదర్ యాప్ ఆల్టర్నేటివ్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అండ్ దిస్ ఈజ్ సోహన్ రిషి, వెల్కమ్ టు మై ఛానల్. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన యూనియన్ మినిస్టర్ ఒక ట్వీట్ చేశారు. దాంట్లో 59 చైనా యాప్స్ని బ్యాన్ చేశామని. ఆ 59 చైనా యాప్స్లోనే యూసీ బ్రౌజర్, క్లబ్ ఫ్యాక్టరీ, షేర్ ఇట్, హలో లాంటి ఫేమస్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ని బ్యాన్ చేయడానికి గల మెయిన్ రీజన్ మన ప్రైవసీ కంటెంట్కి సెక్యూరిటీ ఇవ్వకపోవడం. లైక్ ఒక యాప్ని డౌన్లోడ్ చేసినప్పుడు అది ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఫొటోస్ యాక్సెస్ చేయడం కానీ, ఇంకా ఒక ఫైల్స్ని యాక్సెస్ చేయడం కానీ, ఇలాంటి పర్మిషన్స్ కోసం మనం అడుగుతుంది, మనం యాక్సెప్ట్ అని చెప్పేసి అంటాం. లైక్ ఇలాంటి కంటెంట్ అనేది మనకి చాలా ప్రైవసీ అనేది, లైక్ మనం మాత్రమే యూజ్ చేస్తాం. కానీ ఈ కంటెంట్ని చైనా యాప్స్ అనేవి మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ చైనా సర్వర్స్కి పంపిస్తుంది. సో మనం ఏం బ్రౌజ్ చేస్తున్నాము, మనం ఎలాంటి ఫొటోస్ పంపుతున్నాము, ఏం సర్చ్ చేస్తున్నాము, లైక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అది అనలైజ్ చేస్తుంది. దీనివల్ల మన ఇండియన్ సెక్యూరిటీకి చాలా ప్రాబ్లం. అండ్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ చైనా యాప్స్ని బ్యాన్ చేసాం. కానీ ఈ యాప్స్ని ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేసాం? లైక్ ఇదివరకు కూడా బ్యాన్ చేయొచ్చు కదా. ఇదివరకు ఎందుకు బ్యాన్ చేయలేదంటే ఇండియాకి పేషెన్స్ చాలా ఎక్కువ, పీక్స్లో ఉంటుంది. కానీ చైనా మన పేషెన్స్ని కోల్పోయేలా చేసింది. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ లడాఖ్లోని గాల్మున్ వ్యాలీలో జరిగిన 20 సోల్జర్స్ డెత్. మన ఇండియా ఊరుకుంటుందా? దీనికి ఎన్కౌంటర్గా ఇండియా 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసింది. సో దీనివల్ల $6 బిలియన్ అది కోల్పోయింది. లైక్ ఇది మనం చెప్పిన అనాలిసిస్ కాదు, బైటాన్స్ అనే ఒక చైనీస్ మల్టీనేషనల్ కంపెనీ చెప్పింది. లైక్ కేవలం ఒక మనం ఇండియా నుండే $6 బిలియన్ వస్తున్నాయంటే వాళ్ళ రెవెన్యూ ఎంత ఉందో అర్థం చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ప్రోడక్ట్స్ని కూడా బైకాట్ చేస్తే చైనా అంతే. అండ్ ఇన్ కేస్ ఈ చైనీస్ ప్రోడక్ట్ అన్నిటిని బైకాట్ చేద్దాం అనుకున్నా 100% అయితే కాదు. ఎందుకంటే దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఒక అగ్రిమెంట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని వేరే కంట్రీస్ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైనా యాప్స్ తీసుకోండి, దీనివల్ల మనకి ఒక సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. సో ఈ ఇష్యూ చూపించి లైక్ వీ కెన్ రిమూవ్ ఇట్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ప్రోడక్ట్స్ విషయంలో వస్తే ఆ చైనా ప్రోడక్ట్స్ అంత స్టాండర్డ్ ఉండవు, మనకు తెలియదా, మనం చూడలేదా. అండ్ ఇన్ దట్ కేస్ ఇండియా కనుక ఈ ప్రోడక్ట్ ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదని మనం ప్రూవ్ చేస్తున్నట్టయితే ఆ ప్రోడక్ట్స్ని బైకాట్ చేయడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ చైనా యాప్స్ ఇదంతా సైడ్ పెట్టేస్తే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారా, గూగుల్ ప్లే స్టోర్ ఇంకా యాపిల్ ప్లే స్టోర్లో చాలా యాప్స్ మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. లైక్ ఈ యాప్స్ అన్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల కంటెంట్ క్రియేటర్స్ ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుంది వాళ్ళకి? లైక్ వాళ్ళు దానవీర సూర్యకర్ణాలు అయితే కాదు కదా. అండ్ ఇలాంటి యాప్స్ అన్నిటికీ రెవెన్యూ జనరేట్ అయ్యే మెయిన్ సోర్స్ యాడ్స్. లైక్ స్పాన్సర్షిప్స్ కానీ, ఇన్ యాప్ పర్చేస్ కానీ, బ్యానర్ యాడ్స్ కానీ, లైక్ ఇలాంటివి. మిగతా 30% మొత్తం ప్రీమియం ఇంకా మెంబర్షిప్. లైక్ బ్యానర్ యాడ్స్ అనుకోండి, లైక్ ఒక వాల్పేపర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కింద ఒక స్క్రోలింగ్ లాగా పడుతుంది, ఈ యాప్ని సో డౌన్లోడ్ చేసుకోండి, లైక్ ఇలా. ఇన్ యాప్ పర్చేస్ అన్నప్పుడు లైక్ ఒక గేమ్ ఆడుతున్నారు, ఒక లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే యాడ్ చూడండి అండ్ నెక్స్ట్ ఒక 5 minutes స్కిప్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇలాంటి యాడ్స్ వల్ల మనం క్లిక్ చేయడం వల్ల డబల్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది.
లైక్ ఇన్ దట్ వే వాళ్ళకి చాలా అమౌంట్ అనేది వస్తుంది. అండ్ నేను ప్రీమియం అనుకోండి, పేరులోనే ఉంది ఫ్రీ ప్లస్ ప్రీమియం. కొన్ని యాప్స్ లైక్ పిక్సార్టే తీసుకోండి, ఆ పిక్సార్ట్లో కొన్ని మాత్రమే మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్రతి ఎడిటింగ్కి ఒక యాడ్ అనేది వస్తుంది, అది మినిమం. అండ్ మెంబర్షిప్ తీసుకుంటే ఇవన్నీ యాడ్స్ కట్ అవుతుంది అంటే అది ఇన్ కేస్ ఒక మంచి ప్రోడక్ట్ అయితే మనం దానికి మెంబర్షిప్ అనేది తీసుకుంటే దానికి మనకి యూస్ అండ్ వాడికి యూస్. ఇన్ దిస్ వే వాళ్ళకి చాలా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. లైక్ ఇండియాలోని ప్రోడక్ట్స్తో పాటు ఇంకా కంపెనీస్ కూడా బైకౌట్ చేస్తే చాలా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి చాలా ప్రాఫిట్ కూడా ఉంటుంది. అది ఎలా అంటే లైక్ ఆ కంపెనీ అనేది వెళ్ళిపోయింది, ఆ కంపెనీ ప్లేస్లో మన కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. లైక్ గ్రాడ్యువల్గా అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది అండ్ ప్రాఫిట్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్ తీసుకోండి, ఆ టిక్టాక్కి సంబంధించిన దానికి ఇండియాలో పనిచేసే వాళ్ళు 100 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండరు, మేబీ 200 మెంబర్స్ అనుకుందాం. ఈ 200 మెంబర్సే ఈ టిక్టాక్ మొత్తం అనలైజ్ చేస్తారు. లైక్ ఎవరు బాగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎవరికైతే మంచిగా చేస్తే ఎంగేజ్ అవ్వడానికి వాళ్ళకి రెవెన్యూ కూడా ఇస్తారు. లైక్ మొత్తం టిక్ మార్క్స్, లైక్ వెరిఫైడ్ క్రియేటర్, ఇలాంటివన్నీ. లైక్ ఇన్ కేస్ టిక్టాక్ బ్యాన్ చేయడం వల్ల ఇక్కడ 200 మెంబర్స్కి అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి, లైక్ వాళ్ళ పని ఏంటి, లైక్ మొత్తం ఆథరైజ్ చేయడం, ఎనాలిసిస్ చేయడం, ఇవేంతో వేరే దగ్గర చేస్తారు. లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ఆల్టర్నేటివ్, బట్ కాకుండా కొంచెం టైం పడుతుంది. ఎట్లాస్ 52 ఆల్టర్నేట్ చైనా యాప్స్. ఫస్ట్ వన్ మిట్రాన్. ఈ మిట్రాన్ అనే యాప్ టిక్టాక్కి ఆల్టర్నేట్గా ఉంటుంది. ఈ మిట్రాన్ యాప్ పక్కగా ఇండియన్ యాపే, కాకపోతే దీని సోర్స్ కోడ్ అనేది పాకిస్తాన్కి సంబంధించింది. లైక్ పాకిస్తాన్ దగ్గర నుండి మనం తీసుకున్నాం. అండ్ సెకండ్ వన్ డబ్ స్మాష్. ఇది టిక్టాక్కి రాకముందు వన్ ఆఫ్ ది ఫేమస్ యాప్. గూగుల్ ప్లే స్టోర్లో ఏదో మూడు ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ చాలామంది యూజ్ చేసేది యూసీ బ్రౌజర్ అండ్ షేర్ ఇట్. ఈ యూసీ బ్రౌజర్ ఆల్టర్నేటివ్ జియో బ్రౌజర్ అండ్ భారత్ బ్రౌజర్. ఇంకా ది బెస్ట్ అయితే క్రోమ్ బ్రౌజర్ భయ, దానికి తిరుగులేదు. ఇంకా షేర్ ఇట్ కంటే జియో షేర్ ఉంది, ఫైల్స్ బై గూగుల్ అండ్ బ్యాటరీ సేవర్ యాప్స్ అని ఉన్నాయి. కానీ ఏ ఒక్క యాప్ అంతా మొత్తం దండగా. అండ్ స్టోరేజ్ కోసం తీసుకుంటాయి అండ్ పని కూడా ఏదో ఫార్మాలిటీకి అంతేగా. అండ్ చాలామంది క్లబ్ ఫ్యాక్టరీ అని డౌన్లోడ్ చేస్తారు. ఈ క్లబ్ ఫ్యాక్టరీ అనేది ఎక్కువ డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పేసి ట్రై చేస్తారు, బట్ అదంతా వేస్ట్. ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, మింట్రా ఉంది, ఇలాంటి మంచి మంచి యాప్స్ పట్టుకొని మిగతా అట్లాంటి చెత్త వాటిని డౌన్లోడ్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకా యూసీ న్యూస్. ఈ యూసీ న్యూస్కి ఆల్టర్నేట్ వచ్చేసి గూగుల్ న్యూస్, ఇంకా డైలీ హంట్, ది పర్ఫెక్ట్ యాప్స్. అండ్ స్కానర్ కోసం వచ్చేసి మనం క్యామ్ స్కానర్ ఎక్కువ యూజ్ చేస్తాం, లైక్ ఫైల్స్ని స్కాన్ చేయడానికి. దీనికి ఆల్టర్నేటివ్ వచ్చేసి అడాబ్ స్కానర్, చాలా బాగుంది అండ్ తక్కువ సైజ్ కూడా అండ్ ట్రస్టెడ్ యాప్. ఇంతవరకు అయితే కొంచెం పేరున్న యాప్ కాబట్టి సెక్యూరిటీ రీజన్స్లో అయితే పక్కా ఉంటుంది. బ్యూటీ యాప్స్ని అయితే నన్ను అడగండి, నాకు తెలీదు. ఇన్ కేస్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చూసి ఒకసారి తెలుసుకుంటాను, మిగతా వాళ్ళు కూడా చూసుకుంటారు. అండ్ గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఫాలో అవ్వచ్చు, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి టాప్ 20 అన్నోన్ ఫ్యాక్ట్స్ ఇన్ ఎవ్రీ కంట్రీ అని చేస్తున్నాను. అండ్ విత్ ఇన్ డేస్లో అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.